తెలుగు రాష్ట్రాల మధ్య హైదరాబాద్, శ్రీశైలం, నంద్యాల ప్రాంతాలకు ప్రయాణించే వారికి ఒక గుడ్ న్యూస్ ఇది. ఈ మార్గంలో కొత్తగా ఎలివేటెడ్ కారిడార్ అందుబాటులోకి రాబోతోంది. ఈ కారిడార్ పూర్తయితే తెలంగాణ, ఏపీ మధ్య ప్రయాణం ఓ 45 నిమిషాల పైనే తగ్గిపోతుంది. ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల మధ్య హైదరాబాద్, విజయవాడ హైవే తర్వాత ఎక్కువగా హైదరాబాద్ శ్రీశైలం హైవే పైనే రాకపోకలు సాగిస్తూ ఉంటారు. రాయలసీమ ప్రాంతానికి వెళ్లే వారితో పాటుగా ఈవెన్ శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లేవారు కూడా ఈ హైవే పైనే వెళుతూ ఉంటారు. ఈ రహదారిపై పెరుగుతోన్న వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ మార్గాన్ని విస్తరించేందుకు డిసైడ్ అయ్యారు. 125 కిలోమీటర్ల పొడవుతో ఉన్న ఈ జాతీయ రహదారి నల్లమల అటవీ ప్రాంతంలో అమరాబాద్ పులుల అభయారణ్యం మీదుగా వెళుతూ ఉంటుంది. ఇందులో ఒక 62 కిలోమీటర్ల దూరం 2 లేన్ల ఘాట్లతోటి చాలా ఇరుగ్గా ఉంది, కంజెస్టెడ్గా ఉంది. దీంతో ప్రస్తుతం వాహనాల రాకపోకలకు అక్కడ తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ ప్రాంతంలో టర్నింగుల కారణంగా వన్యప్రాణులు కూడా యాక్సిడెంట్ల బారిన పడి చనిపోతూ ఉన్నాయి. సో ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్నారు. ఈ కారిడార్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ టు శ్రీశైలం వయా నల్లమల ఫారెస్ట్. మొత్తం 62 కిలోమీటర్ల మేర అభయారణ్యంలో 30 అడుగుల ఎత్తుతోటి ఈ కారిడార్ని నిర్మించబోతున్నారు. ఈ రహదారి నిర్మాణానికి 7,700 కోట్ల ఖర్చు అవుతుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలోని బ్రాహ్మణపల్లి నుంచి శ్రీశైలం వరకు కూడా ఈ కారిడార్ వెళ్తోంది.